కూడా బోటు క్యాప్సైజ్ అయ్యే ప్రదేశం వచ్చేసరికి కేవలం 10 మైళ్ళు విశాఖపట్నం గంగవరం పోర్టు నుంచి విశాఖపట్నం పోర్టు గంగవరం పోర్టు ఇక్కడ నుంచి కేవలం 10 మైళ్ళ దూరంలోనే ఈ క్యాప్సైజ్ జరిగింది, ఈ బోటు ఘటన జరిగింది. 2 గంటల జూలై 1వ తారీఖున తాను వేటకు పోయి జూలై 4వ తారీఖున అంటే మూడు రోజుల తర్వాత జూలై 4వ తారీఖున చిన్న తాను ఫోన్ చేసి 2 గంటల 31 నిమిషాలకు ఇది తన కాల్ డేటా, తన ఫోన్ నుంచి తాను ఎవరికి ఫోన్ చేశాడు అని చెప్తా ఉన్న కాల్ డేటా, తన ఫోన్ కాల్ డేటా తన మేనల్లుడు గురునాథకు జూలై 4వ తారీఖున 2 గంటల 31 నిమిషాలకు తాను ఫోన్ చేసి మరో గంటలో ఇంటికి వస్తున్నాను అని తాను చెప్పాడు. అంటే వేట అయిపోయింది, దేవుడి దయతో చేపలు కూడా పుష్కలంగానే పడ్డాయి, మరో గంటలో నేను ఇంటికి చేరుకుంటాను అని చెప్పి తన మేనల్లుడికి ఫోన్ చేశాడు. దురదృష్టవశాత్తు తాను ఫోన్ చేసిన కొద్దిసేపటికే తీవ్రమైన అలలతో బోటు క్యాప్సైజ్ అయింది, బోటు మునిగింది. బోటు మునిగితే వీళ్ళంతా కూడా అక్కడ టెలిఫోన్లు అక్కడికి సముద్రంలోకి పడిపోవడం, నీళ్ళలోకి అవి నీళ్ళమయం కావడం, వీళ్ళంతా బోటు పైకి ఎక్కడం, బోటు మీద వీళ్ళ హృదయ విదారమైన గాథ అక్కడ స్టార్ట్. పట్టించుకునేవాడు లేడు, ఎవరూ లేరు. 10 మైళ్ళు ఈత కొడితే తప్పనిచ్చి పోర్టుకు రారు. బోటు ఒకవైపును చూస్తే గంటకు మునిగిపోతా ఉంది. అలాంటి పరిస్థితిలో ఘటన జరిగిన వెంటనే బోటు కింద భాగంలో ఉన్న ఒక మనిషి చనిపోవడం జరిగింది. మిగిలిన 6 మంది అక్కడి నుంచి ఈత కొట్టడం మొదలుపెట్టారు. అది వాళ్ళ పరిస్థితి ఆ మాదిరిగా ఉంటే 2 గంటల 31 నిమిషాలకు గంటలో ఇంటికి వస్తానని చెప్పిన తాను గంట అయిపోయినా, 2 గంటలు అయిపోయినా, 3 గంటలు అయిపోయినా ఇంటికి రాకపోయేసరికి గురునాథ్ మళ్ళా తిరిగి ఫోన్లు చేయడం మొదలుపెట్టాడు వీళ్ళ మేనల్లుడు. కానీ ఆ పక్క నుంచి ఫోన్లకు సిగ్నల్ లేదు, ఫోన్ రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మనిషి బతుకున్నాడా లేదా కూడా అర్థం కాని పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి రకరకాల అధికారులకు కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు. రాత్రి 10:30 గంటలకు రాత్రి 7 గంటలకు ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులకు కలిసి విన్నవించినారు. 7 గంటల సమయంలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులు ఎవరు కూడా స్పందించని పరిస్థితి అక్కడ కనపడేసరికి రాత్రి 10:30 గంటకు జానకి కలెక్టర్లకు, సిఐకి, కలెక్టర్కి, మెరైన్ సిఐకి ఇద్దరికి కూడా తాను మెసేజ్ పెట్టాడు. రాత్రి 10:30 గంటకి పెట్టిన మెసేజ్ ఇది, జానకి పెట్టిన మెసేజ్. This is Janaki Vasupalli, so and so, 8 members of fishermen missed along with fishing boat. Request to please pursue the search operation near Gangavaram coast. Specific coordinates తో సహా గంగవరం ప్రాంతం నుంచి గంగవరం కోస్ట్ దగ్గర ఘటన జరిగింది అని చెప్పి సమాచారం ఉన్న నేపథ్యంలో గురునాథ్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్, కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్, ఇవన్నీ క్రోడీకరించి కలెక్టర్కు, సిఐకి, మెరైన్ సిఐకు తాను పెట్టిన మెసేజ్లు. ఇది మెరైన్ సిఐ సేమ్ అదే మెసేజ్ మళ్ళా పెట్టాడు కలెక్టర్ కాకుండా మెరైన్ సిఐకి. రిక్వెస్ట్ ఫర్ కోస్ట్ గార్డ్ సర్చ్ ఆపరేషన్, ఫ్యామిలీస్ వరీడ్, కైండ్లీ హెల్ప్ సర్.
ఇవన్నీ మెసేజ్లు పెట్టిన తర్వాత మనం ఏమైనా కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? విశాఖపట్నం ఇక్కడే ఉంది, విశాఖపట్నం ఇక్కడే ఉంది అని అంటే దాని అర్థం ఏంది? విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్, విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ అంటే ఇక్కడే విశాఖపట్నంలో నేవీ ఉంది, విశాఖపట్నంలో కోస్ట్ గార్డ్ ఉన్నారు, విశాఖపట్నంలో హెలికాప్టర్లు ఉన్నాయి, విశాఖపట్నంలో కలెక్టర్లు ఉన్నారు, విశాఖపట్నంలో కమిషనర్లు ఉన్నారు, పోలీస్ కమిషనర్లు కూడా ఉన్నారు. ఇంతమంది ఇక్కడే ఉండి కేవలం 10 మైళ్ళు సముద్రం లేకపోతే, కేవలం 10 మైళ్ళు సముద్రం లేకపోతే గంట కూడా పట్టదు. ఆ గంటలోనే వీళ్ళని కాపాడుకునే పరిస్థితి వచ్చేది. చిన్న ఈత కొడుతూ 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 చిన్న పరిస్థితి ఏమిటి అని అంటే కనీసం తెల్లవారుజామున 5 గంటలకు తెల్లవారుజామున అంటే 5వ తారీఖున 4వ తారీఖున ఘటన జరిగితే 4వ తారీఖున సుమారుగా 2:30-3 మధ్యాహ్నం పూట బోట్ క్యాప్సైజ్ అయితే అక్కడ నుంచి మరుసటి రోజు తెల్లారు జూలై 5వ తారీఖున తెల్లవారుజామున కనీసం 7 గంటల కన్నా పొద్దున్నే కనీసం మనుషులు వస్తే కోస్ట్ గార్డ్ వచ్చిందంటే కూడా కనీసం 5-6 మంది బతికిందురు అని చెప్పి చిన్న చెప్తా ఉన్నాడు. కనీసం అంటే 5-6 మంది బతికిందురు అని చెప్పి చెప్తా ఉన్నాడు చిన్న. అంటే ఎవరు రాలా. చివరికి చిన్న ఒక చైనీస్ బోటుకు దేవుడి దయతో కనీసం చైనీస్ బోటు కనీసం చూసి తనని కనీసం పికప్ చేసుకున్నారు. తెల్లవారుజాము పొద్దున 5వ తారీఖు పొద్దున 8:30 గంటలకు 5వ తారీఖున పొద్దున 8:30 గంటలకు పికప్ చేసుకుని మిగతా వాళ్ళు ఎవరు కూడా బతకలేదు. అది చిన్న పరిస్థితి. ఇక్కడ చూస్తే స్పందించాల్సిన కలెక్టరు, స్పందించాల్సిన ప్రభుత్వము, స్పందించాల్సిన పోలీస్ డిపార్ట్మెంటు ఎవరు కూడా స్పందించలేదు, ఎవరు కూడా కోఆర్డినేట్ చేయలేదు, ఏ ప్రభుత్వము స్పందించలేదు, ప్రభుత్వంలో ఏ పెద్దలు స్పందించలేదు. మరోవైపున ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే తప్పు జరిగింది అని ఒప్పుకుంటే ఎక్కడ వీళ్లకు గవర్నమెంట్ తప్పు జరిగింది అని ఒప్పుకున్నట్టు అవుతుందేమో అని చెప్పి ఏకంగా 3 మెంబర్ కమిటీ రిపోర్ట్ ఒక సిట్ వేసినారు. ఆ సిట్ ఒక 3 మెంబర్ కమిటీ సిట్ రిపోర్ట్ వేసినారు. ఆ సిట్ రిపోర్ట్లో దొంగ మాటలు ఈ 3 మెంబర్ కమిటీ ఫైండింగ్ రిపోర్టు 3 మెంబర్ కమిటీ ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్టు ఇది ఒకసారి చూడండి. ఈ రిపోర్ట్ చూస్తే ఇందులో వీళ్ళు రాసిన మాటలు ఏమిటో తెలుసా? The families of the crew received information about the incident in the early hours of 5th July 2026 at around 5 AM. అంటే తెల్లవారుజామున వరకు కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషనే రాలేదు. ఆ తర్వాతనే వాళ్ళు ఇన్ఫర్మేషన్ మాకు చెప్పినారు అని చెప్పుకొస్తా ఉన్నారు. అంటే పగలే ఒక తప్పు నువ్వు చేసి నువ్వు కన్నా సరైన సమయంలో స్పందించి ఉంటే వీళ్ళందరూ బతుకుండే వాళ్ళని తెలిసి స్పందించకపోవడం నీ తప్పు అయితే ఆ తప్పును కవర్ చేసుకునే దానికి నీ 3 మెంబర్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఇలా తప్పుడు రిపోర్ట్లు రాస్తా ఉన్నారు అని అంటే అసలు ఈ ప్రభుత్వం అన్నది నిజంగా మానవత్వం ఉందా ఈ ప్రభుత్వానికి అని నేను అడుగుతా ఉన్నా. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అంటే ఈ ప్రభుత్వంలో ఇన్సిడెంట్ జరిగింది, కనీసము ఒక్కరంటే ఒక్కరు కూడా కనీసం ఇంటికి కూడా రాల. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ముఖ్యమంత్రి పట్టించుకోరు, డిసాస్టర్ మేనేజ్మెంట్ చూసే హోంమంత్రి గారు కనీసం ఈ జిల్లావాసే ఆవిడ కూడా కనీసము రాను కూడా రాల. ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించిన మంత్రి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ మంత్రి అచ్చెన్నాయుడు, ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రి, ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించిన మంత్రి, కనీసము ఆయన
కనీసం ఇంటికి కూడా రాలా, కనీసం వీళ్ళ ఇంటికి కూడా రాలా. పైగా ఏమంటారు తెలుసా, వీడియో కాల్ చేశారట. వీడియో కాల్లో వీళ్ళ కుటుంబాన్ని వీళ్ళ కుటుంబాలను వాళ్ళు పరామర్శించారు అని చెప్పి అనితమ్మ అంటుంది. హోంమంత్రి, డిసాస్టర్ మేనేజ్మెంట్ చూసే మంత్రి అనితమ్మ గారు వీడియో కాల్లో పరామర్శించినామని చెప్తారు.